అండి. హాయ్ అండి. బాగున్నారండి అందరూ? మేము కూడా బాగున్నామండి. మరి ఇప్పుడైతే రాఘవ వచ్చేసి గుత్తి వంకాయ కూర చేస్తుందండి. మరి ఆ గుత్తి వంకాయకి కావాల్సినటువంటి పదార్థాలండి ఇవన్నీ. చేసేటప్పుడు అన్నీ చూపెడతానండి. ముందు స్టవ్ అంటించేసి ప్యాన్ పెట్టుకున్నామండి. అది వేడైనాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అంటున్నామండి, మా కర్నూలు భాషలో వచ్చేసి బుడ్డలు ఇత్తనాలు అంటాము. వీటిని కర్నూలులో వీటిని బుడ్డలు ఇత్తనాలు అంటామండి. ముందుగా బుడ్డలు ఇత్తనాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, పల్లీలు ఎట్లా ఫ్రై చేసి పెట్టుకోవాలా. నెక్స్ట్ ధనియాలు వేసేసుకుంటున్నాను. చెక్క, లవంగ, కొబ్బరి అండి, గసగసాలు లైట్గా అట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ కాకుండా. ఫ్రై అయిపోయినాయండి. ఇవన్నీ కలిపి మనం మిక్సీకి వేసేసుకుందాము. పేస్ట్ చేయాలి కదా, స్టవ్ ఆన్ చేసుకుందాం. దాంట్లో ఇవి వేయించుకున్నవన్నీ మిక్సీలోకి వేసుకుందామండి. వెల్లిపాయలు, పచ్చిమిర్చి 4 వేసుకుంటుందండి. అల్లం, ఇది గుంటూరు కారం అండి, మసాలా కారం. ఇది గుంటూరుది, బాగుంటుంది కారం, ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దాకా నెల్లూరులో వంట చేస్తున్నారండి, ఇప్పుడు గుంటూరు అమ్మ వంట చేస్తుంది. కొంచెం కారం ఎక్కువ పట్టిద్దండి దీనికి, గుత్తి వంకాయకి. అది కూడా ఎవరి టేస్ట్ని బట్టి. పసుపు, ఉప్పు, ఈ చింతపండు మళ్ళీ పోస్తాము. లాస్ట్ ఒక నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నామండి. ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మిక్సీకి. ఉల్లిపాయ కూడా వేసుకుంటావా? ఉల్లిపాయ కూడా సరే. ఇక్కడ నీళ్ళల్లో కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. వంకాయలు ఇట్లా 4 భాగాలు చేసుకోవాలి కదా, చేదు రాకుండా ఉండేదానికి. వంకాయ నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఇట్లా వేసుకోవాలి. చూసుకోవాలండి, ఏమన్నా పుచ్చులు ఉంటే గాన తీసేసుకునేదానికి. ఇట్లా అన్ని వంకాయలు కట్ చేసుకోవాలి. చెప్పండి. పేస్ట్ ఇలా చేసుకోవాలండి మెత్తగా. వంకాయలు నింపుకోవాలి పేస్ట్ అంతా, అంతే. చెప్తావా? ప్యాన్ పెట్టుకొని స్టవ్ అంటించుకోవాలండి. ఇప్పుడు ఇంకా వంకాయలు ఇట్లా మసాలా పెట్టి నింపి పెట్టుకున్నాము. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటుంది. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి, గుత్తి వంకాయ కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం మీట్ అవ్వాలి. ఆయిల్ వేడైనాక తలుపు వేసుకుంటే తలుపు వేసి కరివేపాకు వేసి వంకాయలు ఇవన్నీ వేయించాలి. కట్ చేసిందా?
ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకండి, చిటపట చిటపట. అవి కొంచెం వేగుతాయి. ఇప్పుడు మనం నింపి పెట్టుకున్న వంకాయలు అందులో వేసుకోవాలండి. మూత పెట్టేసుకోవాలండి. స్లో పెట్టుకోవాలి, మంట స్లో పెట్టుకొని బాగా ఒక 5 నిమిషాలు మగ్గినాక మళ్ళీ చూసి తీసుకోవాలి కదా. మళ్ళీ మసాలా మిగిలిన మసాలా వేసేసి దాన్ని చింతపండు నీళ్ళు వేసేసి ఇంకా గ్రేవీ లాగా చేసేసి. ఓకే, ఒకసారి చూద్దామండి. కొంచెం మగ్గాలంట కొద్దిగా, ఒకసారి టర్న్ చేద్దామండి. ఇంకొక 5 నిమిషాలు. కొంచెం మిగిలింది కదండి గ్రేవీ, దీంట్లోకి చింతపండు పులుసు పోసి కలిపేస్తున్నాను. ఇది మొత్తం కలిపి దీంట్లోకి వేస్తాం పులుసు. ఈ ఇందాక కలిపి పెట్టిన పులుసు అండి, ఇది దీంట్లోకి వేసేస్తున్నాను. ఆ గ్లాస్ వరకు చాలు. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. ఇది బాగా కొంచెం దగ్గర ఉడకాలంగా. అది అయిపోయిందండి. లాస్ట్గా ఇంకా కొత్తిమీర వేసుకుందాం కొంచెం. అంతే అండి, అయిపోయిందండి. ఇంకా గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాము. వంకాయ కూర కొత్తిమీర వేసేసి అయిపోయిందండి. గుత్తి వంకాయ సర్వ్ చేసుకున్నాం, తిందాం. ఇంకా ఆకలేస్తుంది. ఓకే అండి, రాఘవ చేసిన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మీకు కూడా మా ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా ఈ గుత్తి వంకాయని మీరు కూడా ట్రై చేయండి.